మరికొద్ది గంటల్లో మేషరాశి వారు ఒక ఆడ ఒక మగని అసహ్యించుకోబోతున్నారు. జరగబోయేది ఇదే. అందరికీ నమస్కారం. ఛానల్ కి స్వాగతం. 2025 మేషరాశి వారికి మరికొద్ది గంటల్లో ఒక ఆడ ఒక మగని అసహ్యించుకోబోతున్నారు. ఇక ఈ రాశి వారికి ఎవరి కారణంగా ఏం జరగబోతుందో, ఎవరిని అసహ్యించుకోబోతున్నారో, ఆ యొక్క స్త్రీ మరియు పురుషుడు ఎవరు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితే మేమేం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది. వివరాల్లోకి వెళ్లే ముందు ఛానల్ ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ మీద ఆల్ అనే ఆప్షన్ ని క్లిక్ చేసినట్లయితే మేం చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు చేరుతుంది. ఇక వివరాల్లోకి వెళ్లిపోదాము. పోలేరమ్మ తల్లి జ్యోతిషాలయం. మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి గురువు గారికి ఫోన్ కాల్ చేయండి. దూర ప్రాంతాల్లో ఉన్న వారికి ఒక్క ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చెప్పబడును. మీ ముఖము, ఫోటో, చేయి, పేరు, వయస్సు, గోత్రం వాట్సాప్ చేయండి. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడ లేకపోవడం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషులకు పర్సనల్ గా ఎలాంటి సమస్యలున్నా పరిష్కారం చూపబడును. గురూజీ రామరాజు గారు. ఫోన్ నంబర్ 9701875831. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క మేషరాశి వారికి మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. దైవ భక్తిని అధికంగా కలిగి ఉంటారు. దాన గుణాన్ని కలిగి ఉంటారు. సాహసవంతులనే చెప్పుకోవచ్చు. తెలివితేటలు అధికంగా ఉంటాయి. ఈ యొక్క రాశి వారిని అగ్నితత్వం కలిగిన రాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు. ఇక జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెప్పేది ఏమిటంటే కనుక ఈ యొక్క రాశి వ్యక్తులు దూకుడు స్వభావాన్ని కలిగి ఉంటారు. ఏ పనిలో అయినా సరే తొందరపాటుతనంతో దూకుడు స్వభావంతో ముందుకు వెళుతూ ఉంటారు. కొన్నిసార్లు అది వీరికి నష్టాన్ని తెచ్చిపెడుతుంది, మరికొన్నిసార్లు వీరికి అది మేలుని కలగజేస్తుంది. ఇక ఇప్పుడైతే కనుక ఈ యొక్క రాశి వారికి ఈ సమయం అన్ని విధాలుగా అనుకూలంగా ఉంది. ఏ పని మొదలు పెట్టినా కూడా శుభం జరిగేటటువంటి సూచనలు ఈ యొక్క రాశి వారికి గోచరిస్తున్నాయి. ఇక ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క రాశి వారు పనిలో పడితే ఆరోగ్యాన్ని సైతం పక్కన పెట్టేస్తూ ఉంటారు. 100% పనిని పూర్తి చేసేంత వరకు మధ్యలో ఎక్కడా కూడా విడిచిపెట్టేటటువంటి మనస్తత్వం అస్సలు ఉండదు. ఈ యొక్క రాశి వారు ఏ పని చేసినా కూడా ఇంటా బయట ప్రశంసల్ని పొందుకుంటారు. ఈ రాశి వారికి మాట తీరు చక్కగా ఉంటుంది. ఇక ఈ యొక్క రాశి వారు మాట నేర్పరితనంతో ఎదుటి వారిని కట్టిపడేస్తూ ఉంటారు. అలాగే వీరి యొక్క వాక్చాతుర్యం మాత్రమే కాకుండా అందం, అభినయం, తెలివితేటలు, వినయ విధేయతలతో కూడా ఎదుటి వారిని ఆకట్టుకుంటూ ఉంటారు. వీరితో కాసేపు ఎవరైనా ముచ్చటించారంటే వారి యొక్క పర్సనల్ విషయాలను వీరికి చెప్పేస్తూ ఉంటారు. అంతటి కష్టం సుఖం అర్థం చేసుకునే మంచి మనస్తత్వం ఈ రాశి వారికి ఉంటుంది. అయినా ఈ రాశి వారు తొందరపడి ఎదుటి వారి యొక్క విషయాలలో జోక్యం చేసుకోవడానికి అస్సలు ఇష్టపడరు. ఇక ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క రాశి వారు ఏ పని చేసినా కూడా ఎదుటి వారికి మేలు కలిగే విధంగానే ఉంటుంది తప్ప ఎదుటివారికి హాని చేసే విధంగా కానీ కీడు చేసే విధమైన మనస్తత్వం కానీ ఈ రాశి వారికి అస్సలు ఉండదని చెప్పుకోవచ్చు. ఇక ముఖ్యంగా చూసుకున్నట్లయితే 2025న మరికొద్ది గంటల్లో ఈ యొక్క రాశి వారికి జరగబోయే పరిస్థితులు ఏమిటని గన మనం చూసుకున్నట్లయితే కనుక మేష రాశి వారు మరికొద్ది గంటల్లో ఒక ఆడ ఒక మగని అసహ్యించుకోబోతున్నారు. ఎందుకంటే కనుక వీరికి ఉన్నటువంటి పరిస్థితుల కారణంగా ఇంతవరకు ఆ యొక్క స్త్రీ మరియు పురుషుణ్ణి వీరైతే కనుక ఎంతగానో నమ్మారు. వీరి యొక్క ప్రతి ఒక్క విషయాన్ని, పర్సనల్ విషయాలను షేర్ చేసుకోవడం మాత్రమే కాకుండా కష్టం సుఖం ఇంట్లోని వ్యక్తుల్లాగా వారైతే కనుక వీరి యొక్క పర్సనల్ విషయాలను తెలుసుకునే అంత దగ్గర వ్యక్తుల్లాగా నటించారు. ఇప్పుడైతే కనుక వారి యొక్క అసలు స్వరూపం బయటపడుతుంది. వారు వీరి వద్దకు ఎందుకు చేరారో, ఏ విధమైన ఫలితాలను ఆశించి వీరితో స్నేహం నటించారో ఆ విధమైన ప్రతి ఒక్క సిచ్యువేషన్ కూడా ఇప్పుడైతే బయటపడిపోతుంది. ఆర్థిక పరమైన విషయాల్లోనూ అలాగే మాటల విషయాల్లోనూ ఇక్కడ మాటలు అక్కడ, అక్కడ మాటలు ఇక్కడ చెప్పేటటువంటి మనస్తత్వంతోనూ వారైతే కలహాలను సృష్టించి మీ వద్ద ఉండే పరిస్థితులను ఎదుటివారికి చెప్పడం ద్వారా మిమ్మల్ని అవమానపరిచి, కించపరిచి బాధ పెట్టినటువంటి పరిస్థితులు, సంఘటనలు మీకు ఇప్పుడు ఎదురు కాబోతున్నాయి. ఈ కారణం చేత ఆ వ్యక్తులు ఎవరనేది మీకు అర్థమైపోతుంది. అప్పుడైతే మీరు ఆ స్త్రీని, ఆ పురుషుణ్ణి మీరైతే ఆశ్రయించుకుంటారు. జీవితంలో మరొకసారి వారిని నమ్మటానికి అస్సలు ధైర్యం చేయరు. అలాగని అస్సలు మీరు వారి మీద ఎట్టి పరిస్థితుల్లోనూ జాలిపడరు. అటువంటి మనస్తత్వాన్ని వారు చేసిన పనుల ద్వారా మీరు కఠినతరం చేసేసుకుంటారు. ఇక మీకైతే కనుక అటువంటి వ్యక్తులు ఎప్పుడూ కూడా చుట్టూనే ఉంటారు. మీ యొక్క మంచితనం కారణంగా మీరైతే వారిని గుర్తించలేకపోతుంటారు. మీ చుట్టూ మంచిగా ఉంటూ మీ వెనుకమాల మిమ్మల్ని ఇబ్బందుల పాలు చేసేటటువంటి పరిస్థితులను కలగచేసే వ్యక్తుల నుండి మీరు దూరంగా ఉంటే కనుక మీకు మేలు కలుగుతుంది. ఇక
మీరైతే కనుక వ్యాపార పరంగా నూతనమైన మార్పులను, నైపుణ్యపరమైన మార్పులను తీసుకునే పరిస్థితులు గోచరిస్తున్నాయి. ఉద్యోగ పరంగా చూసుకున్నట్లయితే స్థాన మార్పు కలగబోతుంది. అధికారుల యొక్క ప్రశంసలు దక్కబోతున్నాయి. అలాగే సహోద్యోగుల యొక్క సహకారం కూడా మీకు అందుతుంది. ఇక ఈ యొక్క రాశి వారికి ఆరోగ్యం చిన్నపాటి ఇబ్బందిని కలిగిస్తుంది. అలాగే ఈ యొక్క రాశి వారికి గృహంలో పెద్దవారితో చిన్నపాటి మాట పట్టింపులు వచ్చే పరిస్థితులు గోచరిస్తున్నాయి. ధనం ఖర్చయ్యే విషయాలు కొన్ని మీకు ఎదురవుతాయి. ఈ విషయాల్లో మీరు జాగ్రత్త పడితే కనుక చక్కటి ఫలితాలను పొందుకుంటారు. ఈ యొక్క రాశి వారికి నవగ్రహాలకు పూజ చేసుకోవడం ద్వారా, అలాగే శివారాధన చేయడం ద్వారా చక్కటి ఫలితాలను పొందుకుంటారు. చూశారు కదండి, ఇది ఇవాల్టి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్.